నమస్కారం. ఈరోజు సబ్జెక్టు ఒక తెలివైన డైట్ గురువు కథ. కాకపోతే ఇందులో ముగ్గురు గురించి చెప్తాను. విఆర్కే గురించి లాస్ట్‌కి చెప్తాను. అయితే కథ కథ అని పేరుంది కానీ ఇది చరిత్ర. నేను దుర్గా ప్రసాద్, సర్టిఫైడ్ కీటో డైటీషియన్‌ని. అంటే కేవలము నేను డైటు వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే డైటీషియన్నే కాదు. నేను 6.5 ఏళ్ళుగా అంటే రెగ్యులర్ ఫుడ్ నేను తీసుకోక 6.5 ఏళ్ళు అయింది. అంటే అన్నము, చపాతీ లేదా ఇడ్లీ, వడ, దోస ఇట్లాంటివి లేదా స్వీట్సు ఇట్లాంటివి ఏవి తీసుకోలేదు. గత 6.5 ఏళ్ళుగా కేవలం కీటో డైట్‌లోనే ఉన్నాను. సో, అంటే పండుగలు, పబ్బాలు, నా బర్త్‌డే కానీ, నా పెళ్లి రోజు కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా నేను కీటో డైట్‌కి సంబంధించిన ఐటమ్సే తిన్నాను. సో, నా గురించి మీరు కొంచెం మరీ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది తెలివైన డైట్ గురువు ఫస్ట్ గురువు ఒక డాక్టర్ అనమాట. ఈ డాక్టర్ ఏంటంటే ఒక మామూలు డాక్టరు, ఎంబీబీఎస్ కాదు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనుకోండి. ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ లాంటి వాడు అనుకోండి. కాకపోతే ఏదో ఒక డాక్టర్, కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంది. ఆయన ఒక హాస్పిటల్ లాగా నడుపుతాడు. ఒక బెడ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆయనకి. 10-20 చిన్న బెడ్స్ ఉంది. ఒక కుగ్రామంలో హాస్పిటల్ నడుపుతాడు. అయితే అతను నా వీడియోలు చూసి ఈ డైట్ మీద నాలెడ్జ్ కొంచెం పెంచుకొని, కీటో డైట్ మీద అవగాహన పెంచుకొని ఫస్ట్ 6 నెలలు అతను డైట్ చేశాడు. అంటే స్వయంగా ఆకలింపు చేసుకొని నా వీడియోల ద్వారా ఒక 6 నెలలు డైట్ చేసి ఆయన అధిక బరువు, ఆయన సమస్యలన్నీ ఆయన తగ్గించుకున్నాడు. 6 నెలల తర్వాత ఆయనకు నాలెడ్జ్ వచ్చాక ఆ పేషెంట్స్కి మొదటి 6 నెలలు ఆయన డైటు, ఆ తర్వాత 6 నెలలు పేషెంట్స్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ 6 నెలల్లో ఆయన కీటో డైటు సెంటర్ ద్వారా, అంటే ఆయన హాస్పిటల్లోనే డైట్ చేస్తూ ఒక 6 నెలల్లో ఒక 4 కోట్లు 5 కోట్లు అని చెప్పాడు నాకు అనమాట. అయితే ఒక సందర్భంలో మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. 6 నెలలు డైట్ చేశాను. తర్వాత గ్రిప్ వచ్చిన తర్వాత పేషెంట్స్కి ఇవ్వడం ద్వారా ఒక 5 కోట్లు సంపాదించాను అని చెప్పాడు. ఇది 6 నెలల క్రితం సంఘటన అనమాట. ఈరోజు సంఘటన కాదు. ఇది జరిగి కూడా 6 నెలలు అయింది. అంటే బహుశా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలలు 5 కోట్లు సంపాదిస్తే రెండో 6 నెలల్లో ఇంకా పెరుగుతుంది కదా, 6 కోట్లు 7 కోట్లు అయి ఉంటుంది. బహుశా ఆయన ప్రస్తుతానికి ఆయన బెడ్స్ 60-70 బెడ్స్ వరకు, 100 బెడ్స్ వరకు వెళ్ళినట్టున్నాడు. ఇంకొకటి ఒక 500 బెడ్స్తోని ఇంకొక డైట్ సెంటర్, కీటో డైట్ సెంటర్ని ఓపెన్ చేయాలని ఆయన ప్లాన్ చేశాడు. దానికి డబ్బు కూడా రెడీగా బ్యాంకులో వేసి పెట్టుకున్నాడు అనమాట. 5 కోట్లు 10 కోట్లు బ్యాంకులో డబ్బు కూడా వేసి పెట్టానండి అని ఉంది. ఆయన అట్లా సెంటర్స్ విస్తరించుకుంటూ పోవాలని అనుకుంటున్నాడు. ఆయన ఒక 3 ఏళ్లలో ఒక 100 కోట్లు సంపాదించాలంటే ఆయన అన్మ్యారీడే, ఆయనకి కుటుంబం లేదు. కాకపోతే ప్రజలకి డైట్ చేయడం ద్వారా, డైట్ సెంటర్ నడపడం ద్వారా డబ్బు వస్తుంది. అది ఇంకా మిగిలిన ఇంకో డైట్ సెంటర్ అట్లా పెంచుకోవాలని ఆయన ఉద్దేశం ఉందన్నమాట. అయితే ఒక 3-4 ఏళ్లలో ఒక 100 కోట్లు వరకు సంపాదించడము అంటే అసెట్స్. స్వామీజీలు ఆశ్రమాలు నడిపి డబ్బు సంపాదించుతుంటారు. అది ఎవరికో పోతుంది. అట్లా కేవలం సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంది ఇట్లా అని. అయితే ఆయన నా వీడియోలు ఆయనకి అట్లా ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆయన ఒక 10 కోట్ల నుంచి 3 ఏళ్లలోనో 5 ఏళ్లలో ఒక 100 కోట్లకు ఎదిగితే నాకు సంతోషమే కదా. ఇందులో ఆయన నన్ను కనీసం ఒక్కసారి కూడా వీడియో చూసి ఇది ఎట్లా, ఈ డౌట్ ఇట్లుంది, అది అట్లుంది అని ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయనకి కొంత మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆయన ఆల్రెడీ పేషెంట్లని ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి నన్ను ఒక్కసారి కూడా డౌట్ అడగలేదు. ఆయన అట్లా నాలెడ్జ్ పెంచుకొని చేశాడు. ఆయన ఈజ్ హ్యాపీ అనమాట. అట్లా నా వీడియోలుని ఆ రకంగా మీరు తీసుకుంటే మీరు బాగుపడతారనమాట. సపోజ్ నా వీడియోలు చూసి నా మ్యాక్సిమము 300 వీడియోలు ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని పాత వీడియోలు డిలీట్ చేస్తుంటాను, మళ్ళీ పెడుతుంటాను. ఒక 300-400 మించకుండా చూస్తుంటాను. అయితే
అట్లా సైంటిఫిక్ నేను చెప్పేది చాలా డ్రై సైంటిఫిక్ ఎందుకు చెప్తాను అంటే మీకు ఈ సైన్సు వీఆర్కే డైట్‌లో లేదు కాబట్టి. ఇప్పుడు వీఆర్కే డైట్ సెంటర్ సో, అతను హ్యాపీగా మీరు ఇంకో 100 మంది డాక్టర్లు, ఇంకో 100 మంది డైట్ సెంటర్లు పెట్టి తలా అందరూ 100,00,00,000 కాకపోయినా కనీసం 10,00,00,000 సంపాదించుకొని వాళ్ళు పేషెంట్స్‌కి సర్వీస్ చేస్తూ వాళ్ళు కూడా బెనిఫిట్ అయితే మంచిదే అనమాట. సమాజానికి మేలు జరుగుతుంది. వాళ్ళకి మేలు జరుగుతుంది. నాకు కూడా సంతోషం అనమాట. హ్యాపీ. తర్వాత సో, అట్లా ఆ రకంగా పాజిటివ్‌గా వీడియోలు తీసుకుంటే బావుంటుందని నా సూచన. ఎందుకు అంటే నేను జాసన్ ఫంగ్ వర్సెస్ వీఆర్‌కే డైట్ వీడియో గురించి చెప్పినప్పుడు 21 లైకులు అంటే జాసన్ ఫంగ్‌కి 21 మంది ఓటేస్తే వీఆర్‌కేకి ముగ్గురే ఓటేశారు. తెలుగు వీఆర్‌కే అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. జాసన్ ఫంగ్ అంతా వరల్డ్ అంతా పాపులర్ అయిన వ్యక్తి. అట్లాంటప్పుడు ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి కన్ఫైన్ అయిన వ్యక్తి తెలుగు వాళ్ళకే ఇంకా చెప్పాలంటే మరి వీఆర్‌కే గారు ఆయన క్లినిక్, ఆయన మెడికల్ సెంటర్‌ని విజయవాడలో కాకుండా హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు? సో, అట్లా ఉంటుంది కదా! అంటే ఆయన ఆలోచన ఆయనకుంటుంది. ఇప్పుడు ఇతను ఒక కుగ్రామంలో ఎంత కుగ్రామం అంటే నేను చెప్పిన డాక్టరు మనం వెళ్ళాలంటే కూడా కష్టం అనమాట. అంత కుగ్రామం. ఆయన ఇప్పుడు ఒక 10,00,00,000, 20,00,00,000 ఆయన ఆల్రెడీ ఆయన దగ్గర డబ్బుంది ప్రస్తుతానికి. బ్యాంకులో డబ్బేసి పెట్టాడు. హైదరాబాద్‌లోనో, ఇంకెక్కడనోనో, బెంగుళూరులోనో అట్లా సెంటర్స్ పెట్టాలని అనుకుంటున్నాడనమాట. కేవలము నా డైట్ వీడియోలో ఉండే సైన్స్ ఆయనని ఆకర్షించిందనమాట. డైట్ చెప్పడం ఏముంది, ఎవరైనా ఇంటర్నెట్‌లో ఒక డైట్ చార్ట్, కీటో డైట్ చార్ట్ అని డౌన్లోడ్ చేసుకుంటే రూ. 5 మించి ఖర్చు కాదు. ఆ డైట్ చార్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డైట్ చెప్పినప్పుడు ఆ డైట్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరన్నా దానికి బిహైండ్ సైన్స్ అడిగితే చెప్పే కెపాసిటీ ఉండాలన్నమాట. సో, అతను నా డైట్ వీడియోలో ఉండే సైన్స్ ఆయనకు ఆ రకంగా ఉపయోగపడింది. ఆయన్ని నేను ఇంకో క్వెషన్ కూడా అడగడం జరిగింది. ఏంది అంటే విజయవాడలో ఒక డైట్ సెంటర్ పెట్టారు. గుంటూరులో డైట్ సెంటర్ పెట్టారు. రాజమండ్రిలో డైట్ సెంటర్ పెట్టారు. హైదరాబాద్‌లో అక్కడ ఇక్కడ డైట్ సెంటర్లు, కర్నూలులో కూడా పెట్టినట్టున్నారు. అట్లా అన్ని జిల్లా కేంద్రాలలో డైట్ సెంటర్లు పెడితే 3 నెలలకి, 4 నెలలకి అంటే ముఖ్యంగా వీఆర్‌కే డైట్ సెంటర్స్ చాలా చోట్ల పెట్టారు. కానీ ఎవరు సక్సెస్ కాలేకపోయారు. యాక్చువల్‌గా వీఆర్‌కే గారు కూడా ఒక డైట్ సెంటర్ పెట్టాలనుకుని ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే నేనే ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసిచ్చాను. ఆయన ఎందుకంటే నాకాయన చాలా మంచి మిత్రుడు యాక్చువల్‌గా. ఆయనకి నాకు ఏం విభేదాలు లేవు. ఆయన సబ్జెక్ట్ ఆయనది. నా సబ్జెక్ట్ నాది. కాకపోతే నాకు నేను డైటు అంటే నేను గత 6.5 ఏళ్లలో కేవలం కంటిన్యూగా డైట్ చేస్తూ ఉన్నాను. భారతదేశంలో అతి కొద్ది వ్యక్తుల్లో నేనొక్కడినే అనమాట. అంటే నేను నాకు రాని విషయం వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయననమాట. నేను 6.5 ఏళ్ళుగా డైట్ చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇబ్బందులు కానీ దానికోసం నేను నాలెడ్జ్ పెంచుకోవాల్సొచ్చింది. ఎట్లాగో నాలెడ్జ్ పెంచుకున్నాను. కాస్తో కూస్తో యూట్యూబ్‌లో చెప్తే కొంతమందికి మేలు జరుగుతుంది అని అట్లా అనమాట. అంటే నేను డైట్ చేయకుండా లేదంటే నేను ఒక 5 ఏళ్ల క్రితం డైట్ చేశాను, 10 ఏళ్ల క్రితం డైట్ చేశాను. ఇది నేనే కనిపెట్టాను అని అట్లా అది నా పాలసీ కాదనమాట. సో, అయితే ఈ డాక్టర్‌ని ఈ 6 నెలల్లో రూ. 5,00,00,000 సంపాదించిన డాక్టర్‌ని నేను మరి అక్కడ ఇక్కడ ఈ వీఆర్‌కే డైట్ సెంటర్‌లు నడవలేదెందుకు? చాలామంది నష్టపోయారెందుకు అని అడగడం జరిగింది. అంటే వాళ్ళు ఒక 25 బెడ్స్ కెపాసిటీతో పెడితే అందులో 5, 6 నిండడం. నాకు నా విజయవాడలో నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక పెద్ద బిజినెస్ మెన్ కూడా డైట్ సెంటర్ పెట్టాడు. అది కూడా నడవలేదు. ఒక నెల రోజులకే తీసేశారు. యాక్చువల్‌గా ఆయన నన్ను వచ్చి చూడమని, గైడ్ చేయమని కూడా చెప్పారు కానీ నడవలేదనమాట. ఎందుకంటే వీఆర్‌కే డైట్ సెంటర్స్ ఒక నెల రోజులు నడుస్తాయి. తర్వాత మెల్లగా మెల్లగా తగ్గుతుంటాయి. సో, అట్లా చాలా వరకి మూతపడ్డాయి. అయితే ఇతను 6 నెలల్లో అంత గ్రాండ్ సక్సెస్ ఎలా చేయగలిగావు అంటే ఆయన చెప్పిన డిఫరెన్స్ ఏందంటే
విఆర్కే డైట్ సెంటర్లో జాయిన్ అయిన వ్యక్తి డౌట్, ఆయన ఒక పేషెంట్కి ఏదో కాంప్లికేషన్ వస్తుంది, డౌట్ వస్తుంది, ఏం లేకుండా డైట్ సెంటర్లో ఖాళీగా ఉన్నప్పుడు డౌట్ అడుగుతాడు. డౌట్ అడిగినప్పుడు చెప్పడానికి సైన్స్ కావాలి. ఇదేంటి అదేంటి ఏ రీజన్ అని ఏవో అడుగుతారు. ఏవో అడిగినప్పుడు దానికి సైంటిఫిక్గా ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆ సైంటిఫిక్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది విఆర్కే డైట్ సెంటర్లలో మిస్ అయింది కాబట్టి వాళ్ళు డౌట్ అడిగినప్పుడు చెప్పకపోతే పేషెంట్కి నమ్మకం పోతుంది. సో అట్లా అందువల్ల విఆర్కే డైట్ సెంటర్స్ వాళ్ళు రన్ చేసే వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు అంటే విఆర్కే గారు ఆయన డైట్ చార్ట్ మాత్రమే చెప్పారు. డైట్ ఇది తినాలి. ఇప్పుడు ఉదాహరణకి 3 నిమ్మకాయలు తీసుకోవాలి. 3 నిమ్మకాయలు ఎందుకు తీసుకోవాలి అనేది ఆయన ఎక్కడ చెప్పలేదు. 3 బదులుగా 4 తీసుకుంటే ఏమవుతుంది, 2 తీసుకుంటే ఏమవుతుంది అనేది ఆయన వీడియోలలో మీకు ఎక్కడ దొరకదనమాట. నేను అడ్రస్ చేశాను. తర్వాత విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంది. విటమిన్ ట్యాబ్లెట్ 1 తీసుకుంటే ఏమవుతుంది, 2 తీసుకుంటే ఏమవుతుంది, 3 తీసుకుంటే ఏమవుతుంది, అసలు విటమిన్ ట్యాబ్లెట్ అంటే ఏంటి, అది ఎందుకు తీసుకోవాలి అనేది ఆయన మీరు విఆర్కే గారి వీడియోలో ఎక్కడ ఉండదన్నమాట. అట్లాంటి వీడియో నేను చేశాను విటమిన్స్ మీద. అట్లాగే హార్మోన్కి సంబంధించి హార్మోన్ అంటే ఏంటి, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎన్ని హార్మోన్స్ ఉంటాయి, ఇట్లాంటిది నేను నా వీడియోలో చెప్పాను అనమాట. అట్లా తర్వాత ఇప్పుడు విఆర్కే డైట్ చేస్తే ఫస్ట్ 1 వీక్ వాటర్ బరువు తగ్గుతారు. సెకండ్ వీక్ నుంచి తగ్గరు. తగ్గినా కూడా చాలా వరకు తగ్గట్లేదు, కొద్ది గొప్ప తగ్గుతుంటారు. ఎందుకంటే వాళ్ళు 1 మీల్కి వెళ్తే తగ్గుతున్నారు, 2 మీల్లో అయితే తగ్గట్లేదు. ఫస్ట్ 1 వీక్ ఎందుకు తగ్గుతారంటే వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన వీడియోల్లో ఈ వాటర్ లాస్ గురించి ఆయన సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇప్పుడు నేను ఏం చేశాను, వాటర్ లాస్ అనేది ఈ వాటర్ అక్యుములేషన్ అడిపోసైట్స్లో ఎట్లా అక్యుములేట్ అవుతుంది, అడిపోసైట్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి, అట్లాంటి వీడియో నేను గతంలో చేయడం జరిగింది అనమాట. నా వీడియోలో ఇట్లాంటి సబ్జెక్ట్ ఉంటుంది. అయితే విఆర్కే డైట్ సెంటర్లో వాళ్ళు ఎందుకంటే డైట్ సెంటర్ నడిపే వాళ్ళు, మీరు విఆర్కే గారిని అడిగితే విఆర్కే గారి వీడియోలు చూడండి అని, ఆయన నా పాత వీడియోలు చూడండి అని చెప్తాడు. వీళ్ళు ఆ పాత వీడియోలు చూస్తే అందులో డైట్ ఇది ఇట్లా, ఈ చార్ట్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా అని ఉంటుంది. కానీ ఇది ఎందుకు ఉంటుంది, రోజు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలి అని చెప్తారు. ఒక పిల్లర్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకొని రోజు ఏమవుతుంది, ఒక రోజు తీసుకొని ఇంకో రోజు తీసుకోకపోతే ఏమవుతుంది, 3 రోజులకు ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది, లేదా 4 రోజులకు ఒకసారి అట్లాంటిది ఈ సైంటిఫిక్ నేను నా వీడియోలో ఉన్నాయన్నమాట. నేను అట్లాంటి వాటి వీడియోస్ నేను చేయడం జరిగింది. ఎందుకు అంటే నేను డైట్లో ఉన్నాను కాబట్టి నాకు డౌట్ వచ్చి నేను బుక్స్ చదవాల్సి వచ్చిందనమాట. మీరు డైట్ చేయలేదనుకోండి, మీరు డైట్ చేయకుండా ఫలానా ఆయన గొప్ప, ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఇష్టం, నేను చిరంజీవి సినిమాలు బాగా ఇష్టపడేవాడిని అనమాట. ఆ జనరేషన్లో నేను చిరంజీవి సినిమాలు ఇష్టపడితే సరిపోదు కదా. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను, నేను సొసైటీలో ఒక స్థాయికి వచ్చాను. నేను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి నేను చిరంజీవి దగ్గరికి వెళ్ళి నా విజిటింగ్ కార్డు పంపిస్తే నన్ను పిలుస్తారు. అదే మామూలుగా కేవలం చిరంజీవి సినిమాలు చూస్తూ మామూలుగా బిజినెస్ చేసుకునే వాళ్ళని ఆయన టైం ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా కూడా, పిలిచినా కూడా నాకు గంట టైం ఇస్తే ఆయనకు 10 నిమిషాలే టైం ఇస్తుండొచ్చు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నేను కూడా ఎంతో కొంత సాధించాను కాబట్టి ఇట్లా. సో ఈ తేడా అనేది ఉంటుంది. అయితే ఈ డాక్టర్ని ఈ 6 నెలల్లో 5 కోట్లు సంపాదించిన డాక్టర్ ఇంకా ఏం చెప్పాడంటే, ఇప్పుడు విఆర్కే డైట్ సెంటర్ చెప్పేవాళ్ళు విఆర్కే వీడియోల మీద డిపెండ్ అవుతారు. విఆర్కే వీడియోలో ఓన్లీ డైట్ ప్రోగ్రామే ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్ ఉండదు. సో వీళ్ళు పేషెంట్స్ చేరుతారు. చేరిన తర్వాత 2వ రోజుకో, 4 రోజులకో, వారంకో ఈ వాటర్ లాస్ తర్వాత బరువు తగ్గడం ఆగిపోతారు. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా చేంజ్ చేయాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. ఎందుకు వాటర్ లాస్ తర్వాత ఈ క్యాటలిటిక్స్ అనేటివి తేడా వచ్చేస్తుంది, డైనమిక్స్ అనేటివి తేడా వచ్చేస్తాయి. ఆ డైనమిక్స్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు. అందుకని 2వ నెల వచ్చేసరికి ఈ పేషెంట్స్ డౌట్స్ క్లారిఫై కాదు కాబట్టి పేషెంట్స్ డిశ్చార్జ్ అవుతారు. వెళ్ళి వేరే వాళ్ళకి వారం రోజులు వెళ్ళాను కానీ 2వ వారం రిజల్ట్ రాలేదండి అని నెగటివ్ పబ్లిసిటీ ఇస్తారనమాట. అట్లా ఈ డైట్ సెంటర్స్. అదే ఈ 6 నెలల్లో 5 కోట్లు సంపాదించిన డాక్టర్ ఏం చేశాడంటే
నా వీడియోలని బాగా పట్టేసి ఆ నాలెడ్జ్ గెయిన్ చేశాడు. అది కాకుండా ఇంకో కొద్దో గొప్ప ఆయన డైట్ చేస్తూ కొంత 6 నెలలు డైట్ చేసి ఉన్నాడు కాబట్టి ఆ నాలెడ్జ్‌ని అంతకుముందు ఆల్రెడీ ఉన్న మెడికల్ నాలెడ్జ్‌ని కలిపి పేషెంట్స్‌ని అడ్రెస్ చేయడం ఆయనకి చాలా ఈజీ అయిందనమాట. అంటే ఒక పేషెంట్ జాయిన్ అయిన తర్వాత మూడో రోజుకో, 4 రోజులకో, వారంకో ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఈ డౌట్స్ మీద నేను చాలా వరకు ఈ పేషెంట్స్‌కి వచ్చే డౌట్స్ మీదనే 300 వీడియోలు చేశాను. అందులో ఆ 300 వీడియోలు ఆయన క్షుణ్ణంగా చూసి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన పేషెంట్స్‌ని అడ్రెస్ చేస్తూ వెళ్ళాడు. దానివల్ల పేషెంట్స్‌కి రిజల్ట్ వచ్చింది. ఒక పేషెంట్ వెళ్ళి నలుగురికి చెప్పడం, నలుగురు జాయిన్ అవ్వడం, అట్లా ఆయన 10-20 బెడ్స్ నుంచి 500 బెడ్స్ ప్లాన్ చేస్తున్నాడు. మేబీ ఆయన ఫ్యూచర్లో ఒక 5,000 బెడ్స్కి వెళ్ళొచ్చు, 1,00,000 బెడ్స్కి వెళ్ళొచ్చు. అది ఒక చాలా ఆదర్శవంతమైన ఇదన్నమాట. మీరు డాక్టర్ అయినా కాకపోయినా, మీరు ఆర్ఎంపీ డాక్టర్ కాకుండా ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా, హోమియో డాక్టర్ అయినా మీరు చేయొచ్చు. ఎందుకంటే డాక్టర్ గురప్ప ఆయనది సెకండ్ పార్ట్, అంటే సెకండ్ పర్సన్ డాక్టర్ గురప్ప గారి గురించి కూడా చెప్పబోతున్నాను. అయితే అంటే మీరు నా వీడియోలని ఫలానా ఆయన గొప్పోడు, ఫలానా ఆయన మెగాస్టార్ అని భావించడం. ఇప్పుడు చిరంజీవి అంటే నాకు ఇష్టం, ఆయన మెగాస్టార్. అభిమానం ఉండడం వేరు, మనం కష్టపడటం వేరు. మీరు కూడా నా డైట్ మా 300 వీడియోలు, 300 చిల్లర వీడియోలు అన్నీ క్షుణ్ణంగా చూసి మీరు కూడా ఒక డైట్ సెంటర్ పెడితే మీరు మేనేజ్ చేయగలరనమాట, సక్సెస్ కాగలరనమాట. ఎందుకు అంటే అంత సైన్సు. మీరు ఒక పేషెంట్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు డౌట్స్ అడిగినా కూడా క్లారిఫై చేసేటంత వీడియోస్ నా దగ్గర, అంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో అందుకని ఆయన 500 బెడ్స్ అయినా 5,000 బెడ్స్ అయినా అంటే డబ్బు వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. 10 కోట్లు పెట్టి ఒక సెంటర్ పెడతాడు. ఆ 10 కోట్ల నుంచి డబ్బు వస్తుంది. అంటే ఆ సెంటర్ నుంచి ఇంకో 50 కోట్లు వస్తుంది. ఆ 50 కోట్లు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాడు. అది 500 కోట్లు. ఇట్లా నడుస్తుంటుంది అనమాట. ఇప్పుడు అపోలో హాస్పిటల్ వాళ్ళు చిన్న సెంటర్ పెట్టారు, విస్తరించారు దేశవ్యాప్తంగా, లక్షల కోట్లకి వెళ్ళిందనమాట. అది మీరు అట్లాంటిది కావాలని నేను మీకు కోరుకుంటున్నాను అనమాట. మరి నేను డైట్ సెంటర్ పెట్టవచ్చు కదా అంటే మేబీ పెడతానేమో, తెలీదు. అంటే నేను చార్టెడ్ అకౌంటెంట్ని, అంటే కేవలం బాగా డబ్బు వస్తుంది అని డైట్ సెంటర్ పెట్టడము ఒక పాయింట్, పబ్లిక్కి నాలెడ్జ్ ఇవ్వడం కోసం డైట్ సెంటర్ పెట్టడము ఒకటి అనమాట. సో ఇట్లా ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళాలని నా కోరిక అనమాట. నేను ఫలానా డైట్ మెగాస్టార్, ఫలానా డైట్లో పవర్ స్టార్ అయితే మీరు ఏం సాధించారనేది కూడా ఇంపార్టెంటే అనమాట. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు కూడా అవ్వండి, మీరు కూడా ఎమ్మెల్యే అవ్వండి, అది ఆ రకంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. ఇంకా సెకండ్ డైట్ గురు డాక్టర్ గురప్ప గారి గురించి, ఆయన ఒక హోమియోపతి డాక్టర్, అతను పైగా యోగా గురు అనమాట. ఆయన అటో ఇటో మొదట్లో విఆర్కే డైట్ మీద డిపెండ్ అయ్యాడు, కానీ ఆ తర్వాత విఆర్కే డైటు, తర్వాత నా కీటో డైటు, తర్వాత జాసన్ ఫంగు, ఇవన్నీ ఆయన కలగాపులగం చేసి మొత్తానికి డైట్ సెంటర్ మూతపడకుండా కష్టపడుతున్నాడు ఆయన. అయితే ఆయన నా వీడియోస్ని ఆయన నాకు స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, గురప్ప గారు ఆయన డైట్ సెంటర్లో ఒక రూమ్లో ప్రొజెక్టర్ రూమ్ ఉంటుందట. ప్రొజెక్టర్ మీద నా వీడియోలు డిస్ప్లే చేస్తారనమాట ఆయన. అది ఆయన చెప్పారంటే పేషెంట్స్కి, ఆయన అక్కడ అడ్మిట్ అయిన డైట్ సెంటర్లో, అది విఆర్కే డైట్ సెంటర్ అని పేరు లేదు, వాళ్ళ మదర్ పేరు మీద అమ్మ డైట్ సెంటర్ అని ఉంటుందన్నమాట. ఆయన కేవలము డైట్ గురించే కాకుండా హోమియోపతి నాలెడ్జ్ ఉంది, యోగాలో పిహెచ్డి ఏదో చేస్తున్నాడు ఆయన. అట్లా ఆయనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ ఉందన్నమాట. డాక్టర్ గురప్ప గారు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయనకి శరీరం మీద అవగాహన ఉందన్నమాట. అంటే బాడీ అనేది ఎంతో కొంత అవగాహన ఉంది. దాని మీద విఆర్కే డైట్ చార్ట్
చేశాడు. దాంతోపాటు యోగా ఇవన్నీ ఉన్నందుకు తర్వాత నా సైంటిఫిక్ వీడియోస్ ఆయనకు కొంత నాలెడ్జి, ఆయన డౌట్స్ క్లారిఫై అవ్వడానికి ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆయన ప్రొజెక్టర్ రూమ్‌లో నా వీడియోని ఆ ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి ప్రొజెక్టర్ రూమ్‌లో డిస్‌ప్లే చేస్తానని ఆయన చెప్పారనమాట. అట్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. అంటే నా వీడియో ఎక్కువ మంది చూడకపోయినా, నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేకపోయినా, కొంతమందైనా బెనిఫిట్ అయితే పేషెంట్సు అట్లా ఒక ఒక డయ ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళకి నా యూట్యూబ్ వీడియోని ఒక ప్రొజెక్టర్‌లో, ఒక డైట్ సెంటర్‌లో, ప్రొజెక్టర్‌లో సైంటిఫిక్ డౌట్స్ క్లారిఫికేషన్‌కి వాడారంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అట్లా ఇంకా నాకు వీళ్ళిద్దరు చెప్పారు కాబట్టి తెలుసు. అట్లా లేకుండా కొంతమంది ఫోన్ చేసి డైట్ ద్వారా ఇట్లా బెనిఫిట్ అయ్యామని అడుగుతున్నారు. కొంతమంది చాలా తక్కువ అమాయకులు అనుకోవాలి. వాళ్ళు లో ఐక్యూ ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు ఫోన్ చేసి డౌట్లు అడుగుతుంటారు. చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే కొంచెం తెలివితేటలుండి, కొంచెం శరీరం మీద అవగాహన ఉంటే నాతో మాట్లాడకుండానే, నాకు ఫోన్లు చేయకుండానే ఒక డైట్ సెంటర్ పెట్టి 10,00,00,000, 100,00,00,000 సంపాదించవచ్చని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది. అయితే మరి వీఆర్‌కే గారు క్లినిక్ ఉంది కదా! వీఆర్‌కే గారి క్లినిక్‌లో వీఆర్‌కే గారికి డైట్ సెంటర్ లేదు. ఆయనకి ఒక ల్యాబ్ ఉంది. ఒక ల్యాబొరేటరీ ఉంది. ఒక మెడికల్ షాప్ ఉందని విన్నాననమాట. నేను దాదాపు చాలా చాలా ఏళ్ల క్రితం ఆయనను కలవడం జరిగింది. మేబీ నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి నా ఆడిట్స్ ఉంటాయి. నా యాక్టివిటీ నాకుంటుంది. అయితే వీఆర్‌కే ఎటువంటి టాలెంటెడ్ అంటే ఆయన ఒక ప్రభాస్ లాగా టాలెంటెడ్ అనమాట. ఇప్పుడు హీరో ప్రభాసు అనేది ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. మరి మిగిలిన వాళ్ళందరూ రామ్ చరణ్‌కి టాలెంట్ లేదా? ఎన్టీఆర్‌కి టాలెంట్ లేదా? మిగిలిన వాళ్ళకి లేదా అంటే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆయన టాలెంటు వీఆర్‌కే గారి టాలెంటు మోస్ట్‌లీ మార్కెటింగ్ టాలెంట్ అనమాట. అంటే డైట్ సెంటర్ పెట్టి పేషెంట్స్‌కి డైట్ చెప్పకుండానే ఏమి అట్లా సైంటిఫిక్‌గా రీసెర్చ్‌లు నాలాగా బుక్స్ చదవకుండానే ఏమి అట్లా లేకుండా రహస్యం అంతా చెప్పేస్తున్నాను కదా! డైట్ సెంటరు డైట్ మీద కీటో డైట్‌కి సంబంధించి ఎవరన్నా ఒక డైట్ సెంటర్ పెట్టుకోవాలంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ కూడా చేయక్కర్లేదనమాట. అట్లా నేను అన్ని డైటు సైన్స్ అంతా చెప్పేస్తున్నాను అనమాట. ఆయన ఏ రహస్యము ఎవరికీ చెప్పకుండా, ఏమీ చెప్పకుండా ఆయనకి ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అనమాట. ఆయన ఇమేజ్‌ని మార్కెటింగ్ చేస్తున్నాడు అనమాట. అది ఆయన టాలెంట్ అనమాట. మనం అందుకు సంతోషించాలన్నమాట. వీఆర్‌కే గారు ఒక డైట్స్‌ని ఆయన మార్కెటింగ్ చేసుకొని ఆయన బెనిఫిట్ అయినప్పుడు మిగిలిన లక్షల మంది కూడా అట్లా బెనిఫిట్ అవ్వచ్చు కదా! డైట్ చేయడమే కాకుండా మీరు కూడా డైట్ సెంటర్ పెట్టండి, గైడ్ చేయండి, మీరు బాగుపడండి, పేషెంట్స్‌ని బాగు చేయండి. సో మెడికల్ షాప్స్ 2017లో 18లో తెలంగాణలో కాదు, ఆంధ్రాలో మెడికల్ షాప్స్ సేల్స్ పడిపోయాయి అని విన్నాను. ఎవరో చెప్పారని వీఆర్‌కే గారే చెప్పినట్టున్నారు. విన్నాను. మరి ఇప్పుడు వెళ్ళి ఒక మెడికల్ షాప్‌కి వెళ్ళండి. మీరు 2018లో వీఆర్‌కే డైట్ ఉధృతంగా ఉన్నప్పుడు మీ సేల్స్ ఎట్లా ఉండింది? ఇప్పుడు 2024లో మీ సేల్ 6 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంది? మరి వీఆర్‌కే డైట్ వల్ల సేల్స్ తగ్గిపోయాయా? పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యాయా? అని కనుక్కోండి. సపోజు సేల్స్ అప్పటికిప్పటికి రెట్టింపు అయ్యాయి అన్నారనుకోండి. అట్లాంటప్పుడు మీరు ఒక డైట్ సెంటర్ పెట్టడానికి మీకు అక్కడ ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట. సో మీరు ఇట్లా 6 నెలల్లో 5,00,00,000 సంపాదించకపోయినా కూడా 6 నెలల్లో 50,00,000 సంపాదించవచ్చేమో. 6 నెలల్లో 6,00,000 సంపాదించినా మేలే కదా! సో ఇప్పుడు నేనేందంటే నేను మామూలుగా చదువుకున్నాను. నా ఆఫీసు నేను ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట. నాకు వ్యాపారం ఎట్లా చేయాలి ఆ మెళకువలు అవేటి నాకు టచ్ లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఈ 6 నెలల్లో 5,00,00,000 సంపాదించిన డాక్టర్ ఏంటంటే, ఆయన ఒక క్లినిక్ ఆల్రెడీ నడుపుతున్నాడు కాబట్టి, ఆయనకు ఆల్రెడీ ఓ 10 బెడ్స్ ఉన్నాయి కాబట్టి, దాంట్లోనే డైటు కొంచెం మార్పులు చేస్తూ, దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ పోతూ 6 నెలల్లో 4, 5,00,00,000 సంపాదించగలిగారు. ఇప్పుడు నేను డైట్ సెంటర్ అంటే కొత్తగా చేయాలన్నమాట. అంటే నేను డైట్ గురించి నేను కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేకపోయినా కూడా లైసెన్సింగ్ అంటే ఒక బిల్డింగ్ తీసుకొని అక్కడ పోయి మనుషుల్ని పెట్టి చేసి అదంతా చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ టాలెంటు అట్లా ఆ స్కిల్స్ అది వేరు. అంటే ఇప్పుడు నేను చార్టర్డ్ అకౌంటెంట్, నేను ఆడిట్ చేయడం వేరు, నేను ఒక కంపెనీ పెట్టి రన్ చేయడం వేరు. నా దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ క్లయింట్ ఉన్నాడు. బార్ అండ్ రెస్టారెంట్ నడపడం వేరు, బార్ అండ్ రెస్టారెంట్ ఆడిట్ చేయడం వేరు. ఇట్లా రకరకాల స్కిల్స్ ఉంటాయన్నమాట, ఆ టాలెంటు. అందుకని కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద ఉద్యోగాలకు వెళ్తారు కానీ ఇది బిజినెస్లో సక్సెస్ కాలేకపోవచ్చు. ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ మా గురువు గారు అనమాట. చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ గురువుగా భావిస్తాం మేము. ఆయన నవల్స్ రాశాడు, బుక్స్ రాశాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేశాడు. ఆయన వల్ల కొన్ని వేల మంది ఇన్స్పైర్ అయ్యారు, లైఫ్లో డెవలప్ అయ్యారు ఇన్స్పిరేషన్ తీసుకొని. కానీ ఆయన కేవలం ఒక రచయితగానే మిగిలిపోయాడు అనమాట. ఆయన కొడుకు చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాడు. ఆయనకి సంవత్సరానికి 2,00,00,000, 3,00,00,000 శాలరీ ఉందన్నమాట. అంటే యండమూరి కొడుకు ప్రణీత్ ఏడాదికి 3,00,00,000 శాలరీ ఉంది కానీ అది అది మానేసి వచ్చి ఒక బిజినెస్ పెట్టి ఏడాదికి 3,00,00,000 సంపాదించగలడా అంటే సంపాదించలేకపోవచ్చు. సంపాదించగలిగి ఉంటే మరి ఈ పాటికే ఆయన బిజినెస్లోకి వచ్చి ఉండేవాడు కదా. అట్లా రకరకాల స్కిల్స్ ఉంటాయన్నమాట. మీరు అందుకని నా ఛానల్ని పాజిటివ్గా తీసుకొని ఫలానా ఆయన మెగాస్టార్గా మీరు అవ్వండి. మెగాస్టార్ ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు డైట్ సూపర్ స్టార్, డైట్ కింగ్, తోపు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.